అయ్యో దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము వాక్యాన్ని మనం ధ్యానించుకుంటానికి మొదటగా మనము వాక్యము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని మాట పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. జీవము మరణము రెండు నాలుక వశమట. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అంటున్నాడు. నాలుక వశము అంటే వశమనేది దేవుని వశమే. ఇక్కడ అర్థం చేసుకునేది ఏమిటంటే, మనము నాలుకను బట్టి మనము ఏది పొందుకుంటామో నాలుకను బట్టే పొందుకోవాల్సి వస్తుందా అనే అర్థం ఇక్కడ. నేటి ధ్యానవాక్యము పరమార్థ జ్ఞాని సొలొమోను రాజు గారు వివరించిన నాలుక వలన కలుగు ప్రతిఫలము, దాని గురించి మనము ధ్యానించుకుంటున్నాము. నాలుక వలన కలిగే ప్రతిఫలము ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు నాలుక వలన కలిగే ప్రతిఫలము అంటే అంత తీవ్రత కలుగుతుందన్నమాట. ప్రతిఫలమే పొందుకుంటాం నాలుక వలన. దీవెన వచనము, శాపవచనము రెండు నాలుక నుండి మనకి వినబడుతుంటాయి. దీవెన వచనము, శాపవచనము రెండు కూడాను. అంటే మనము నాలుక ద్వారా ఏది మాట్లాడినా అది వెలువడుతుంది. మన నోటి నుండి ఆ మాట, ఆ వెలువడే మాట అది దీవెన వచనం అయి ఉండొచ్చు, శాపవచనం అయి ఉండొచ్చు. రెండు కూడా ఏది మాట్లాడితే అది వినపడుతుంటుంది. దానికి మూల స్తంభం ఎవరై అంటే నాలుక. అందుకే జ్ఞాని ఈ నాలుక వలన జీవము పొందవచ్చు అంటాడు, మరణము పొందుకునే దుస్థితి కలుగుతుందని వ్రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుకను అదుపులో పెట్టుకోకపోతే అది వెలువడించే మాటలను బట్టి దాని ఫలము తినటం ఖాయం. నాలుక చిన్న అవయవమే, కానీ అది మరణకరమైన విషముతో నిండింది అని యాకోబు భక్తుడు తను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8లో వివరిస్తున్నాడు. నాలుక చిన్న అవయవమే, కానీ అది మరణకరమైన విషముతో నిండిందంటది అని యాకోబు భక్తుడు ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టని, అది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందట. అది నాలుక చిన్నదే, ఏకంగా ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందని యాకోబు భక్తుడు తన పత్రికలోనే ఆ మాట రాస్తున్నాడు. అందువలన మనము నాలుకను అదుపులో ఉంచుకున్నట్టుకు పూర్తిగా ప్రయత్నించాలి. అంతకంటే మనకి ఇంకా ఏం వివరణ కావాలి? అది నాలుక జీవము మరణము రెండు తేగల శక్తి గలది నాలుక. అలాంటప్పుడు మనం ఏం చేయాలి?
నాలుకను మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఏ మాట మాట్లాడుతున్నామో మనం అది గుర్తించుకోవాలి. గుర్తించి ఆ మాటని నాలుక ద్వారా బయటికి రానివ్వకుండా ప్రయత్నించాలి. గుర్రాలు మనకి లోబట్టానికి ఏ విధంగా వాటికి నోటికి కళ్ళెం పెడతామో, గుర్రానికి కళ్ళెం కానీ తగిలిస్తే అది మన మాట వింటది. కళ్ళెం పెట్టి ఏ విధంగా మనం లోబర్చుకుంటామో ఈ గుర్రాలని, ఆ విధంగానే మనం అన్నిటిలో ఆశీర్వాదంగా, సంఘములో పెద్దరికంగా, ప్రతి వారితో మంచిగా మెలగాలంటే మనము తప్పనిసరిగా మన నోటికి చిక్కము పెట్టుకొని నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అది గుర్రానికి కళ్ళెం ఎలా పెట్టేసేసి మనం వశములో ఉంచుకుంటామో, నాలుకను కూడా వశములో ఉంచుకోవాలంటే నోటికి చిక్కం పెట్టుకోవాలి. చిక్కం అంటే ఏ మాట కూడా బయటికి రానివ్వకుండా చేసే పరికరాన్ని పెట్టుకోవాలి. అంటే జాగ్రత్తగా మాట్లాడాలి అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ మాట మాట్లాడవలసినా, ఓడ నడవాలంటే సముద్రములో ఓడకి ఏంటి ఆధారం? సముద్రము. ఆ సముద్రం మధ్యలోకి వెళ్తే ఏమి చుట్టుప్రక్కల అంచు కూడా కనిపించదు మనకి. సముద్రములో ఓడకు చుక్కాని ఎంత అవసరమో, మానవుడు దేవుని చిత్తములో పరలోకములో నిత్య నివాసం పొందుకోవాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో నిత్య నివాసం మనం ఏర్పరచుకోవాలంటే నాలుకను భద్రపరుచుకొని ఎల్లప్పుడూ శుభసూచకాలే, మంచి మాటలే, శుభకరమైన మాటలే, ఆశీర్వాదకరమైన మాటలే మనము పలిగేటట్లుగా మన నాలుకను జాగ్రత్త పరుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన నాలుకను జాగ్రత్త పరుచుకొని దీవెన వచనాలే మాట్లాడుకుంటూ, శుభకరమైన మాటలే మాట్లాడుకుంటూ, మంచి మాటలతో మాట్లాడుకుంటూ, దేవుని కృప ధన్యత మనము పొందుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. కృపగల నాయన, నాలుక ఎంత భయంకరమో తండ్రి. నాలుక ద్వారా వచ్చే మాటల్ని జాగ్రత్త పరుచుకోవాలంటే నాలుకను మేము మా కంట్రోల్లో ఉంచుకునే భాగ్యము మాకు దయచేసి నాయనా, మేము ఎల్లప్పుడూ నిత్యము తండ్రి దీవెన వచనాలు, మంచి మాటలు, శుభకరమైన మాటలు, నీకు ఇష్టమైనటువంటి మాటలు మేము మాట్లాడుకునే భాగ్యం మాకు అనుగ్రహించి నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.